హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సీజన్ 2 ఎపిసోడ్ నెంబర్ 4 ఆఫ్ ఎక్ పిజ్జా కథ. నేను మీ హోస్ట్ జితేష్ కృష్ణ. ఇంకా స్టార్ట్ చేద్దామా? ముందు ఎపిసోడ్లో చెప్పినట్టు రాజ్యం కన్నా ప్రేమే గొప్పది అని తెలుసుకున్న సురానాథుడు వల్లిని పెళ్లి చేసుకుని తన రాజ్యానికి మహామంత్రిగా ఉన్న భూపతివర్మని రాజుగా ప్రకటించి అన్నీ వదిలేసి వల్లితో ఆశ్రమానికి వచ్చేశాడు. వల్లికి సురానాథుడే తన లోకం, సురానాథుడికి తన ప్రపంచం, తన ప్రాణం మొత్తం వల్లినే. అలా వాళ్ళిద్దరూ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అలా వారి ప్రేమగాథ సాగుతూ ఉండగా ఒకరోజు సురానాథుడు యజ్ఞం చేస్తూ ఉన్నాడు. ఆశ్రమం లోపల ఉన్న వల్లి సురానాథుణ్ణి పిలిచి తన చేయి గట్టిగా పట్టుకొని, నాథ, ఈ రోజు నుండి మనం ఇద్దరం కాదు, ముగ్గురం అవ్వబోతున్నాం అనింది. అది విన్న సురానాథుడు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాజ్యాలనే ఓడించిన ధీరుడు ఒక చిన్న పిల్లాడైపోయాడు. ఆ వార్తని అందరికీ చెప్పి తన ఆశ్రమంలో పెద్ద వేడుక చేయాలి అనుకున్నాడు. ఎంతో సంతోషంతో తన అశ్వం మీద ఎక్కి సిరుపురం వైపు పయనమయ్యాడు. కానీ సురానాథుడు నమ్మిన వాళ్ళల్లో చాలా మంది తనని మోసం చెయ్యాలనుకుంటున్నారని పాపం తనకి అప్పుడు తెలియదు. సురానాథుడు ఒక వైపు నుండి సిరిపురానికి వెళ్తూ ఉంటే ఇంకొక వైపు నుండి తన శత్రువులు తన ఆశ్రమం చుట్టూ ఒక వలయంలా ముట్టడిస్తూ ఉన్నారు. సురానాథుడిని నేరుగా ఎదురించలేని ఈ నక్కలు సురానాథుడు వల్లితో కలిసి ఆశ్రమంలో ఉంటాడు అనుకుని ఆశ్రమం చుట్టూ నిప్పు వేయడం మొదలు పెట్టారు. అప్పుడే పూజని పూర్తి చేసి బయటికి వస్తున్న వల్లికి బయట ఏం జరుగుతుందో అర్థం కాక భయపడింది. తన భయమంతా తనకేమి జరుగుతుందో అని కాదు, సురానాథుడు ఎలా ఉన్నాడో అనే తన కలవరం. ఆశ్రమం బయటికి వచ్చి చూస్తున్న వల్లికి ఎటు చూసినా మంటలే. తను ఏమీ చెయ్యలేక సురానాథ సురానాథ అని గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అది విన్న సురానాథుడు వెనక్కి తిరిగి ఆశ్రమం వైపు వద్దామని చూస్తూ ఉంటే కళ్ళ ముందు ఎటు చూసినా మంటలే. ఒక్క అంగుళం కదలాలన్నా అగ్నిదేవుడు కదలనివ్వటం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతూనే ఉన్నాయి. నిప్పు దావానలంలా మారి ప్రతి నిమిషం ఒక్కొక్క అడుగు ఆశ్రమం మొత్తం చుట్టుముడుతూ ఉంది. వల్లికి తన ప్రాణం కన్నా సురానాథుడే ముఖ్యం. తల్లి, నాకేమైనా పర్వాలేదు, కానీ నా భర్తకి ఏమీ కాకుండా చూసుకో అని వల్లి అమ్మవారి ముందు ప్రార్థిస్తూ కూర్చొని. ఇంకొక వైపు సురానాథుడు ఎంత ప్రయత్నించినా లోపలికి రాలేకపోతూ ఉన్నాడు. చివరికి వల్లి సురానాథుడితో గడిపిన క్షణాలని తలుచుకుంటూ, నాథ, ఈ జన్మకిక సెలవు అని అమ్మవారి ముందు అలానే సజీవదానం అయిపోయింది. తెల్లారేసరికి మెల్లగా మంటలు తగ్గాయి, కానీ ఆశ్రమం మొత్తం తగలబడిపోయింది. సురానాథుడు అక్కడ ఒక రూపం చూసి గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. అది మొత్తం కాలిపోయిన ఒక మనిషి రూపం లాగుంది. అది చూసిన సురానాథుడు అక్కడే కుంగిపోయాడు. వల్లి, వల్లి, నేను వచ్చేసే వల్లి, వల్లి, మాట్లాడవల్లి, వల్లి, నేను వచ్చేసాను వల్లి, మాట్లాడవల్లి. స్టోరీ ఇచ్చింది జితేష్ కృష్ణ, రామకృష్ణ. డైలాగ్స్, విఎఫ్ఎక్స్, పాడ్కాస్టింగ్, డైరెక్షన్ అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ బై జితేష్ కృష్ణ. నెక్స్ట్ వీక్ సేమ్ టైంకి మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ జితేష్ కృష్ణ. లవ్ యూ ఆల్.